ఒక గొప్ప విషయం, ఒక మహామేధావులు చెప్పేటువంటిది ఏంటంటే ఎప్పటికైనా విప్లవకారులు ఐక్యత కావాలి, ఐక్యత లేకుంటే ఏం సాధించలేము. పేదోడు రాజ్యం కావాలని అనేక మంది బలిదానం అయ్యారు కాబట్టి, ఎన్కౌంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళ ఆశయాన్ని ఇక్కడ కూడా సందం కన్నా కారంగల కృష్ణ లాంటి వాళ్ళు కసరబైన అనేక మంది కూడా గ్రామాలలో కూడా సహజ మరణం చెందినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆశయం కూడా పేదోడు రాజ్యం కోసమే. పుల్లారెడ్డి గారు కానీ, ఇంకా రామనరసయ్య గారు కానీ, సురేష్ అన్న, మాధవన్న, లింగన్న, గణేష్ అన్న, అనేక మంది విప్లవకారులు మరి ఇవాళ బలిదానం అయినరు. వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలంటే విప్లవకారుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి, ఇంకా ఐక్యత కోరుకునే వాళ్ళు రావాలని చెప్పి వాళ్ళకు కోరుకుంటే నేను విప్లవ ధన్యవాదాలు చేస్తాను రావాలని చెప్పి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సరే, ఈ అధ్యక్ష వర్గానికి అభినందనలు. మరి మనం అందరం ఒక్కడిగా ఉమ్మడిగా ప్రాతకాలంగా గుర్తుగా పనిచేయడానికి మాకు ఇదొక